నమస్తే ఫ్రెండ్స్. జీవితంలో చిన్న చిన్న సమస్యలకే మనం కృంగిపోతాం. జాబ్ రాలేదని, డబ్బులు పోయాయని, చిన్న ఫెయిల్యూర్ వచ్చిందని, నా బతుకు ఇంతే, నా వల్ల కాదు అని ఏడుస్తూ కూర్చుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ విజయానికి అతి ముఖ్యమైన మీ కుడి చెయ్యి ఒక్క క్షణంలో తెగిపడిపోతే, మీ కల మొత్తం బూడిదైపోతే మీరైతే ఏం చేస్తారు? బహుశా ఆత్మహత్య చేసుకుంటారు, లేదా జీవితాంతం విధిని తిట్టుకుంటూ బతుకుతారు. కానీ ఒక మనిషి అలా చేయలేదు. కోల్పోయిన చేతిని చూసి ఏడవలేదు, మిగిలిన చేతితో చరిత్ర రాశాడు. ఆయనే కరోలి టకాక్స్. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కేవలం గెలుపు గురించి కాదు, మరణం అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన ఒక మొండివాడి కథ. ఈ వీడియో చివర్లో మీలో ఉండే ప్రతి సాకు చచ్చిపోతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. అది 1938వ సంవత్సరం. హంగేరీ దేశం మొత్తం ఒక వ్యక్తి వైపే చూస్తోంది. అతనే కరోలి. దేశంలోనే బెస్ట్ పిస్టల్ షూటర్. అందరికీ ఒకటే నమ్మకం, వచ్చే 1940 ఒలింపిక్స్లో ఇతను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొడతాడు అని. కరోలి కల కూడా అదే. తన చేతిలో ఉన్న పిస్టల్ అంటే అతనికి ప్రాణం. కానీ విధి మరోలా తలచింది. ఒకరోజు ఆర్మీ ట్రైనింగ్ క్యాంపులో అనుకోకుండా ఒక హ్యాండ్ గ్రెనేడ్ పేలింది. ఎక్కడ పేలిందో తెలుసా? ప్రపంచాన్ని గెలవాల్సిన అతని కుడి చేతిలో. ఆ ఒక్క దెబ్బతో అంతా అయిపోయింది. హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరిచి చూస్తే అతని కుడి చెయ్యి లేదు, భవిష్యత్తు లేదు, కలలు లేవు. అందరూ అనుకున్నారు పాపం కరోలి పని అయిపోయింది అని. ఇక అతను జీవితాంతం ఒక వికలాంగుడిలా బతకాల్సిందే అని. కొన్ని రోజులు అతను ఎవరికీ కనిపించలేదు. అందరూ అతను డిప్రెషన్లో ఉన్నాడు అనుకున్నారు. కానీ కరోలి ఏం చేశాడో తెలుసా? అతను నాకు కుడి చెయ్యి పోయింది అని బాధపడలేదు. నాకు ఇంకా ఎడమ చెయ్యి ఉంది కదా అని ఆలోచించాడు. ఎవరికీ చెప్పకుండా ఒక రహస్య ప్రదేశంలో ట్రైనింగ్ మొదలుపెట్టాడు. పెన్ను పట్టుకోవడమే రాని ఎడమ చేతితో బరువుగా ఉండే పిస్టల్ని పట్టుకోవడం నేర్చుకున్నాడు. గురి పెట్టడం నేర్చుకున్నాడు. నొప్పి, బాధ, కన్నీళ్లు, కానీ ఆపలేదు. ఒక్కడే ఒంటరిగా యుద్ధం చేశాడు. 1 సంవత్సరం గడిచింది. 1939 నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. అక్కడికి సడన్ గా కరోలి వచ్చాడు. అక్కడున్న మిగతా షూటర్లు అతని దగ్గరికి వచ్చి, గ్రేట్ కరోలి, నీకు చెయ్యి లేకపోయినా మమ్మల్ని ఉత్సాహపరచడానికి వచ్చావా? నీ స్పిరిట్ కి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. అప్పుడు కరోలి నవ్వి ఏమన్నాడో తెలుసా? నేను మిమ్మల్ని ఉత్సాహపరచడానికి రాలేదు, మీతో పోటీ పడడానికి వచ్చాను అన్నాడు. అందరూ షాక్. కాంపిటీషన్ మొదలైంది. 2 చేతులు ఉన్నవాళ్లు ఒకవైపు, ఒక్క చేతితో కరోలి ఒకవైపు. ఫలితం ఏంటో తెలుసా? ఆ రోజు ఆ ఒక్క చేతి మనిషికే గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ అతని లక్ష్యం నేషనల్స్ కాదు, ఒలింపిక్స్. దురదృష్టం కొద్దీ యుద్ధం వల్ల 1940 మరియు 1944 ఒలింపిక్స్ క్యాన్సిల్ అయ్యాయి. వయసు పెరిగిపోతుంది, అయినా ప్రాక్టీస్ ఆపలేదు. చివరికి 1948 లండన్ ఒలింపిక్స్ వచ్చాయి. ప్రపంచం మొత్తం చూస్తోంది. అక్కడ కూడా తన ఎడమ చేతితో గురి చూసి కాల్చాడు, గోల్డ్ మెడల్ కొట్టాడు. అంతేకాదు 1952 ఒలింపిక్స్లో మళ్లీ గోల్డ్ మెడల్ కొట్టి షూటింగ్ చరిత్రలోనే వరుసగా 2 సార్లు గోల్డ్ కొట్టిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. మిత్రులారా, కరోలి అనుకొని ఉంటే నా రాత ఇంతే అని మూలన కూర్చుని ఉండేవాడు. కానీ అతను కోల్పోయిన దాని గురించి ఏడవలేదు. ఉన్న ఒక్క చేతితోనే యుద్ధం చేశాడు. మీ జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏది లేదు అన్నది కాదు ముఖ్యం, ఉన్నదాంతో మీరేం సాధించారన్నదే ముఖ్యం. ఈ నిజమైన కథ మీకు స్ఫూర్తినిచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ సాకులు లేకుండా పనిచేయాలనిపిస్తే కామెంట్స్లో నో ఎక్స్క్యూజ్ అని టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలుగు లైఫ్ లెసన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.